అండ్ సార్ ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటే చాలా కాస్ట్లీ అని చెప్పి ఇప్పుడు ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క ఒక్క మార్బుల్తో ఒక అపార్ట్మెంట్ కట్టొచ్చు అని చెప్పేసి కూడా బయట మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. ఇది కరెక్ట్ అంటారా? అలా అనుకుంటే నేను సమర్థించట్లేదు. వైజాగ్ ఈజ్ ఏ ప్లేస్ ఎక్కడ మెయిన్ క్యాపిటల్ అవ్వాలని అతను కోరుకున్నాడు జగన్. కట్టారు. దానికి రకరకాల కేసులు అపోజిషన్ ఎందుకు పెడతారు, ఏదో విధంగా ఆపుదామని. అతను డెవలప్మెంట్ చేస్తుంటే చూడలేక తెలుగుదేశం వాళ్ళు ఆపాలని ప్రయత్నించారు. అతను ఇంకా రెచ్చిపోయాడు. ఎవరినన్నా గిల్లితే వాళ్ళకి ఇంకా రెచ్చిపోతారు. అయితే దాన్ని మొత్తం గుండు కింద చేసి దాన్ని అందంగా చేశారు. యాక్చువల్ తప్పేం లేదు. ఋషికొండ అలా పాక ఉంది, ఏంటంటే ఉపయోగం? ఈ మేడ్ ఇట్ వెరీ నైస్లీ. కర్రు నేను అక్కడ ఒక 3-4 ఫిల్మ్స్ సాంగ్స్ కూడా తీశాను అక్కడ. కిచరాలు తీశాను అక్కడ యాక్చువల్గా. సో దాన్ని చాలా బాగా తీశారు. కైలాసగిరి వెళ్ళే దారిలో దాన్ని కొంచెం గుడ్డు గీసినట్టు గీసి అన్నిటికీ పేరు పెట్టచ్చు. ఒక బిల్డింగ్ కట్టాడు. నేను నెక్స్ట్ ఏం అవుతానని చెప్పేసి సద్దాం హుసేన్ తోటి పోల్చి అలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే ఉండొచ్చు. సెక్యూరిటీ ఇవన్నీ పెట్టుకుని ఆ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం ఒక కబోటే ల్యాబొటరీ కబోట్ ఉంటుంది కదా, అదే 25 lakhs 30 lakhs అని చెప్పేసి దానికి రేట్లు ఎంత ఉంటే అంత కూడా చెప్తున్నారు. తప్పు లేదు. అతను కట్టడం వెనకాల ఉన్న స్వార్థం ఏంటంటే అతనే చీఫ్ మినిస్టర్ అవుతాడని చాలా 200% ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు క్రిటిసైజ్ చేశారు. ఇక నుంచి నేను ఇచ్చే ఐడియా ఏంటంటే యూజ్ యాజ్ అ టూరిస్ట్ ప్లేస్. ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ పెట్టండి. ఇంటర్నేషనల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఈ ఇన్వెస్ట్మెంట్లు ఇన్వైట్ చేసే దాంట్లో ఒకటి పెట్టండి. అక్కడ ఇల్లు ఒకటే కాదు, పెద్ద పెద్ద హాల్స్ కట్టాడు. ఆల్మోస్ట్ లైక్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ కింద కట్టారు. నథింగ్ బట్ క్యాంప్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాడు? గవర్నమెంట్ డబ్బులతో కట్టి నాదంటాడా? ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ బయటికి ఎంటేస్తారా? ఈ క్యాంప్ ఆఫీస్ ఇట్స్ ఓన్లీ అఫీషియల్. అతను ఏంటి రేవంత్ రెడ్డి ఎవరన్నా కూడా క్యాంప్ ఆఫీస్ ఈజ్ బిల్ట్ ఓన్లీ ఫర్ ద చీఫ్ మినిస్టర్ టు లివ్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్. అదేవిధంగా అక్కడ కట్టుకున్నాడు. అతను ఓడిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. అలాగని చెప్పేసి ఒక ప్రెస్ మాట్లాడతాడు హోమ్ మినిస్టర్ అంటుంది అనితని. ఆవిడ ఇతని భాష. ఒక ప్రెస్ మీట్లో సీఎం అని కూడా సరిగా అన్నాడని షీఎం అంటాడట. ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అంచేత వాళ్ళు ఇప్పుడు చాలామంది మీద నువ్వు ఏళ్ళు పెట్టి చూపించడం నీ పక్కన చాలా ఏళ్ళు చూపిస్తూ ఉంటాయి. జగన్ ఈజ్ ఏ ఇడియోటిక్ హిట్లర్. అతను నథింగ్ బట్ ఈజ్ ఎన్ ఇడియట్. పొగరబోతు ఇడియట్ అనమాట. ఈ కడప రాజకీయాలు ఇక్కడ పట్టుకొస్తే ఊరుకుంటారా? మరి అలాగని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయి భయపడిపోయి చంపేస్తాడేమని అంత ఓవర్ సెక్యూరిటీ పెట్టుకుని వాళ్ళ ఫాదర్ వచ్చి సెక్యూరిటీ తీసేమన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అనలేదు అలాగా. చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉంటూ కూడా జెడ్ కేటగిరీ అడిగాడు, ఎందుకంటే అతనికి అంత థ్రెట్ ఉందని. సీఎం అయ్యింది కూడా నాకు అంత వద్దన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. హీ వాజ్ ద సన్ ఆఫ్ ఎ ఫ్రాక్షనిస్ట్ రాజారెడ్డి. అయినా వద్దంటే చాలామంది కన్విన్స్ చేస్తారు. అలా కాదు సార్, ఇది మినిమం ఉండాలి. ఇట్ ఎవర్ యూజ్ బుల్లెట్ ప్రూఫ్. అదేవిధంగా ధైర్యంగా హెలికాప్టర్ కూడా ఎక్కేసాడు. వాళ్ళ ఆవిడ ఇచ్చిన చిన్న టిఫిన్ పట్టుకుని, చిన్న టిఫిన్ ఫర్ హిమ్ టు ఈట్. సో వేర్ ఈజ్ ద డిఫరెన్స్ ఫర్ యూ అండ్ యువర్ ఫాదర్? నువ్వు ఎంత భయపడిపోయి ప్రెస్ మీట్ పెట్టా కూడా భయపడిపోయి మరి అప్పుడప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారంటే ఒకే ఒక్కరోజు మళ్ళా చెప్తున్నాను, పేదవాళ్ళకి లెగలేని వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ చేశాం. సపోర్ట్ ఏముంది? మంచిగా మాట్లాడాం. చాలామంది పల్లెటూరులో నొలగ మంచం మీద ఉంటారు, వాళ్ళకి పెద్దవాళ్ళకి భోజనం కూడా పెట్టరు వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను అదే టౌన్లో అయితే పోయి అడుక్కురాని అంటారు. ఆ ఒక్కటి చాలా చాలా బాధపడుతూ ఉంటాం. ఎంత ఇస్తాం? మ్యాక్సిమం ఒక 50 ఇస్తాం. ఇప్పుడు ఒకటికి 50 ఇస్తే రేపు పొద్దున 100 సార్లు వస్తాడు చెప్తాడు బాగుపడ్డా. సో అటువంటి వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. రిటైర్ అయిపోయిన వాళ్ళకి, ఆ ఓల్డ్ పీపుల్కి వాళ్ళకి పడుతున్నాయన్న ఉద్దేశం. అది మట్టుకు చాలా టెన్షన్గా మీట నొక్కి ఇస్తున్నాడని చెప్పేసి ఐ వాజ్ అప్రిషియేటింగ్. దాన్ని ఎందుకు చెడగొడతారు మీరు అని అప్పుడు అపోజిషన్గా ఉన్న తెలుగుదేశాన్ని కానీ జనసేన కానీ అన్నాం. ఇప్పుడు అలాగనే ఇప్పుడు మీరు ఏమైతే మంచి చేస్తారో దాన్ని అంటాం. ఈ ప్లేస్ని యూజ్ చేస్తారు ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్. బ్రహ్మాండం కట్టాడు. ఇట్స్ ఎ ప్రెస్టీజ్. అడుగు తినేటట్టు కట్టాలి. మరి బాత్రూంలో ఎప్పుడు చూసారా? ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో కానీ బాత్రూమ్ ఎలాగ ఉండే మొన్నటి వరకును ఈ మోడర్నైజేషన్ అవనకితం అది దగ్గరికి వెళ్ళలేము మనం. దాన్ని క్లీన్ చేయరు, దానికి ఒక బడ్జెట్ ఉండదు. ఇప్పుడు విలేజ్లో కట్టారు, అయ్యే ఉండదు. అన్ని చోట్ల ఇలాగ ఉండాలి అంటాను నేను. తప్పేటి ఎప్పుడు ఎదుగుతావు చైనాలాగా? గో అండ్ సీ చైనా సిటీస్. వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏమంటే జస్ట్ షటప్. అతని కోసం కట్టుకున్నట్టు పొరపాటు. ఒక 10 సద్దాం హుసేన్కు ఉన్నంత
ఇది అతనికి ఉండొచ్చు. అతను కట్ చేయండి. అందుకని నువ్వు కట్ చేయటువంటి ప్రజలు కట్ చేశారు కదా, 11 సీట్లు ఇచ్చి అసలు ఎంతకంటే ఇన్సల్ట్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ పక్కన పెట్టేయండి. ఇంకా దాన్ని ప్రభుత్వం ఈ విధంగా వాడుకుంటున్నారని చెప్పాలి. మేక్ ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్, ఇంటర్నేషనల్ ఫోరం వేర్ యూ కెన్ మీటింగ్స్ అండ్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఆల్ ఫారినర్స్ అలాగా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మిగతా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం కట్టే ప్రతి బిల్డింగ్ కూడా ఇలాగే ఉండాలంటాను నేను. దట్ విల్ యూ గ్రో. పెట్టేసిన దాన్ని ఆ ల్యాబొరేటరీ దరిద్రంగా ఉండాలా? దట్ ఇస్ వాట్ ఐ మీన్. కట్టుకుంటారు, తప్పేటి. ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఇట్స్ ఎలిజిబుల్. గో టు అమెరికన్ కన్సులేట్ మెడ్రాస్లో, ఇప్పుడు కూడా చాలా బాగుంటాయి, క్లీన్ అండ్ క్లియర్ లాగా. సో అలాగా కట్టాడు. ఎందుకు కట్టాడు? అతనికి సీఎంగా ఉండిపోతాడు. వాళ్ళ ఆవిడకి కట్టాడు, వీడికి కట్టాడు. కావాలంటే వాళ్ళ ఆవిడకి అతనికి బయట కట్టుకోలేడా? నిజంగా స్వార్థం కట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అయిపోయింది, ప్రజలు చెప్పారు కదా అవుట్ కట్ అవుట్ అని. నిజంగా వాళ్ళ ఆవిడ కోసం కడితే క్యాంప్ ఆఫీస్ కింద కట్టుంటాడు. మళ్ళా అతనే అయిపోతాడు. అమరావతిని నాశనం చేస్తాం, గడ్డలు మొలిచేసినాయి, ఇంకా అదే బూత్ బంగ్లాగా అయిపోతాయి. ఇది ఒకటే, ఇది అమరావతిని నామకే వస్తే ఇది అని అల్టీరియర్ మోటివ్స్ 100% జగన్కి ఉన్నాయి. ఆ కుచితమైన భావం ఉంది. అని చేత ఈ డబ్బు ప్రజలదా కాదు, ప్రతిదీ ప్రజలదే. అందులో వేసే డబ్బు కూడా, ముసలి వాళ్ళకి వేసే డబ్బు కూడా ప్రజలదే. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు? ఒక బిల్డింగ్ కట్టాడు 500 కోట్లు అని చెప్పేసి, అది ప్రజల డబ్బులు, ప్రజల ట్యాక్స్ అంటే మీరు అందరూ చేసేది ఇప్పుడు మీరు రేపు చేస్తారు ప్రజల ట్యాక్స్ కదా. చెప్పండి. మీరు హెలికాప్టర్లో వెళ్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు అని వీళ్ళందరూ, అది ప్రజల డబ్బు కదా. మోడీ రోజుకు 1,00,000 రూపాయలు డ్రెస్ చేసుకుంటాడు, 350 డ్రెస్సులు ఉన్నాయట, ప్రజల డబ్బులు కదా అది. చెప్పండి. హౌ మచ్ ఈజ్ ఎక్స్పెండిచర్ దే స్పెండ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 1 డే? కోట్ల మీద ఉంటుంది. ఆ ఫ్లైట్ ఉంది కదా ఎయిర్ ఇండియాదే, హౌ మచ్ అది వెళ్ళాలంటేనే. మరి అది ఎందుకు మాట్లాడరు? డోంట్ టాక్ నాన్ సెన్స్. టీడీపీ వాళ్ళు ఇతను కట్టాడు, చెప్పేశారు, వాడు స్వార్థం కోసం కట్టుకున్నాడు అతను. ప్రజలే చెప్పారు తీర్పు, గడౌట్ అని. నవ్ యూ యూజ్ ఇట్. మీరు కట్టి మేము వాడడం, మేము కట్టి మీరు వాడడం. ఆ జయలలితాను కరుణానిధి ఇలా గొడవ పడేవారు. అంటే ఎంత వీపీలు చేస్తారంటే ప్రజల్ని. చీఫ్ మినిస్టర్ అయితే ప్రాపర్టీ స్టేట్ అంతా మీది కింద ఫీల్ అయిపోతారు. డోంట్ ఫీల్ దట్ వే. మీరు అతను అలా ఫీల్ అయ్యాడు, మీరు అవ్వకుండా పోనీ. యూ డోంట్ వేస్ట్ మనీ. వీళ్ళు చేసేది అది చేస్తారు, వీళ్ళు చేసేది అదే చూస్తూ ఉండండి. మీకు అర్థమైందా మీకు? ఇవి నేను ఒప్పుకోను యాక్చువల్గాను. అతను సమర్థించట్లేదు. అతను డెఫినెట్గా క్రుక్. జగన్ డెఫినెట్గా క్రుక్. డెఫినెట్గా అతనికి సద్దాం హుసేన్కు ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. కట్టాడు. ఎందుకు కట్టాడు? ఇప్పుడు అమ్మాని ఉన్నాడు, ప్రజల డబ్బుతోటే కదా పైకి వచ్చాడు. షేర్లు అమ్ముకుని, అమ్ముకుని 4,800 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. అంత అవసరమా ఒక ఫ్యామిలీకి? వై ఆర్ యూ నాట్ పాయింటింగ్ అవుట్? ప్రైవేట్ ఏంటి? ఒక ప్రోడక్ట్ పెట్టగానే వెంటనే జియో అని పెట్టగానే మన వాళ్ళు తరకు 100 రూపాయలు వేస్తే అది ఒక 5,000 కోట్లు అవుద్ది. ఈరోజు అతని పొజిషన్ అది. మరి అతను 4,800 కోట్లు పెట్టి ఎగ్జిబిషనిస్ట్ అంటారు. వాళ్ళని చూసి నేను అసహ్యపడతాను. నాట్ జెలస్, అసహ్యం అనమాట. ఎందుకంటే ఏ హౌస్ వాట్ యు నీడ్. అంతగా నిజంగా నీకు చాలా బాగుండాలంటే ఒక 100 ఎకరాల్లో బ్యూటిఫుల్ హౌస్, ఒక 6-7 బెడ్రూమ్ల హౌస్, ఒక మీటింగ్ హాల్. ఇక అలాగ టౌన్లో కట్టేసుకుని ఏంటిది? దట్ షుడ్ బి మీనింగ్. సో అదే వీడు మనవడు మొదలుపెట్టాడు. ఇక్కడ ఏం కట్టాడు? అందంగా కట్టాడు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. రుషికొండలో ఉన్నది వెరీ బ్యూటిఫుల్. యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. మన గవర్నమెంటే కదా. సో అతను ఎలా కట్టాడు? దీన్ని గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు యూజ్ టూరిస్ట్ ప్లేస్ అన్నారు. టూరిస్ట్ ప్లేస్ చెడగొట్టేస్తారు మళ్ళీ చెత్తగాళ్ళు అందరూ చూసి. మేక్ ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్, ఇంటర్నేషనల్ మీటింగ్ ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. దానికి నోవాటెల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఇస్రాయల్ మీకు? ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా నోవాటెల్లో హోటల్ ఉంది అక్కడ, వాడికి ఇస్తారు 1,00,000 కోట్లు ఇస్తారు. వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఇస్తాడు, పార్టీ ఖర్చు పెడుతుంది అతనికి. ఇప్పుడు కూడా అక్కడే ఉంటాయి. అక్కడేది కూడా ఇక్కడ ఉండండి. ఇక్కడ బస్ చేసి యూ ఇన్వైట్ ఆల్ ఇంటర్నేషనల్ పీపుల్. సో మెనీ బెడ్రూమ్స్ ఆర్ దేర్. హోటల్ ఎందుకు? ఇక్కడే పెట్టచ్చు, మంచి మీటింగ్స్ పెట్టుకోవచ్చు. యూజ్ దట్. అతను క్రిటిసైజ్ చేయడం మానేయండి. అతను అన్నింటిలోనూ బ్యాట్ చేశాడు. ఇళ్ల మీద చెట్లు మొలిచేటట్టుగా అమరావతి అలా చేయమని అనలేదే. విశాఖపట్నం ఉండటం మాకు ఇష్టమే. ఎనీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ వుడ్ లైక్ విశాఖపట్నం టు బి ద క్యాపిటల్, అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ క్యాపిటల్ అని అన్నాం. కానీ కొంతమంది విజయవాడ సైడ్ నేను ఎలాగన్నప్పుడు కింద తిట్టేవారు అనమాట కామెంట్లో. నేను మళ్ళీ చెప్తున్నాను,
స్టిల్ మై ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ విశాఖపట్నం యాజ్ ఎ క్యాపిటల్. సెకండ్ అది. థర్డ్ కర్నూలు ఎక్కడ పెడితే 3 చోట్ల డెవలప్ అవుతాయి, 3 చోట్ల రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అన్నాను. అతను అలాగని అక్కడ విస్మరించాడు, గడ్డలు బలిచేటట్టుగా. దట్ ఈస్ క్రికెట్. ఇతని మీద ఉన్న అభిప్రాయం మనిషి కాదు అతను. ఓకే, యూ లీవ్ దట్. అదేవిధంగా పోలవరం ఒకరితో ఒకరు బ్లేమ్ చేసుకుంటారు. ఇప్పుడు పోలవరం చేయండి, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురండి, మిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్. కంప్లీటెడ్. నేషనల్ ఫోర్స్ చేసి వాళ్ళదే ప్రాజెక్ట్ ఇది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెడికేటెడ్ పోలవరం ప్రాజెక్ట్ టు ద నేషన్. వాళ్ళు మీరు 18 ఓట్లు 20 ఓట్లు వేస్తారు అక్కడ. మీరు అడగండి, అడిగి స్పెషల్ స్టేటస్ తేండి, కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సిస్టమ్ జగన్ పెట్టింది పెట్టండి, జగన్ది కంటిన్యూ చేయండి. అతను తీసేసి చెడ్డి క్యాంటీన్ ఎలా పెట్టారో అతను ఎడ్యుకేషన్ చాలా బాగా చేశాడు, దాన్ని అన్ని చోట్ల పెట్టండి. ఇంగ్లీష్ మీడియం వేర్ దే కెన్ స్పీక్ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. సో ఆ విధంగా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే పెట్టండి. ఇప్పుడు అతని పేర్లు అవి తీసేస్తారు, పోయి తీసేయండి. ఇప్పుడు పుస్తకాల్లో అతని పేర్లు, రిజిస్ట్రేషన్లో బొమ్మలు అవి తీసేయండి. మీ ఫోటోలు కూడా వేసుకోకండి. మీరు అంత జెన్యూన్ అనుకుంటే డోంట్ పబ్లిష్ యువర్ ఇంక్లూడింగ్ మోడీది కూడా వేయకండి. ఎందుకు వేస్తారు? వై షుడ్ యూ పుట్? మోడీ ప్రాపర్టీ అది, బీజేపీ ప్రాపర్టీ అది. హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రిమినల్స్. తప్పు చేసేయడం వాటికి వెళ్ళిపోవడం. డబ్బులు తిరిగే కాదు, మోడీ వెళ్ళే ఫ్లైట్కి ఎంత ఖర్చు పెడతారు? యూఎస్తో కంపారిజన్ నథింగ్. యూఎస్ ప్రెసిడెంట్ ఇక్కడ వస్తుంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. మనల్ని ఒక పని చేయనివ్వరు. అర్థమైంది మీకు? యూఎస్ ప్రెసిడెంట్కి వస్తే కంప్లీట్ వాళ్ళు వచ్చేస్తారు, 200 మంది 300 మంది మొత్తం ఆక్యుపై అన్ని డిపార్ట్మెంట్లను. అలా చేయాలి. అదేవిధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా థ్రెట్ ఉంది కాబట్టి చేయడం తప్పులేదు. నేను సమర్థించట్లేదు, తప్పు లేదు. అది తప్పు లేనప్పుడు ఇది తప్పు కాదు అన్నాను. ఒకవేళ విశాఖపట్నం వస్తే అక్కడ పెట్టుకుందాం అనుకున్నాడు, నువ్వు రాలేదు, దొబ్బే అన్నారు జనాలు. అది మీరు తీసుకోండి. ఇప్పుడు ఏదో ఒక తప్పు చూపించడమే. ఇప్పుడు గవర్నమెంట్లో ఒక 2 నెలల వరకు పరిపాలన చేరేళ్ళు తిట్టడమే. అందుకనే అతను అసెంబ్లీకి వెళ్ళడం. ఇంకా ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఆ 11 మంది వెళ్ళి ఏం చేస్తాడు? అఫీషియల్ అపోజిషన్ పార్టీకి ఉండదు. అంచేత ఈ విల్ నాట్ గో. ఐ డోంట్ థింక్ ఈ విల్ గో. అది నేను అది కూడా అడగాలనుకుంటున్నా. ఏంటంటే అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారు జగన్ అని చెప్పేసి ఒకటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కదా, జగన్ ఖచ్చితంగా దాన్ని బాయ్కాట్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నిజంగా అపోజిషన్ పార్టీ ఉంటే, స్టేటస్ ఉంటే 22 మంది 23 మంది కొంచెం ఎక్కువ ఉంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారి లాగా, అప్పుడు నువ్వు రాకపోతే ప్రతిపక్ష పార్టీ బాయ్కాట్ చేసింది. అతను ఆల్రెడీ కొత్త కాదు కదా, 60 మంది ఉన్నప్పుడే బాయ్కాట్ చేశాడు. చేసి ఓదార్పు యాత్ర అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీన్ని బాయ్కాట్ అనరదని, దీన్ని వస్తే అంతా రాకపోతే అంతానే. నీకు స్టేటస్ లేదు కదా అక్కడ. అప్పుడు స్టేటస్ ఎవరు తీసుకుంటారు? అసెంబ్లీలో ఉండాలి కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ జనసేన తీసుకుంటుంది. ఇప్పుడు ఈవెన్ ఎమ్మెల్యే హోదాలో కూడా వెళ్ళారంటారా? వెళ్ళి ఏం చేస్తాడు? షేమ్ అది. 11 మంది వెళ్ళి ఇతను వెళ్ళడు. ఆ 11 మందిని కూడా వెళ్ళకుండా ఇవాళ ఏం పెట్టాడు? అసలు ఇతను తరపున నిలబడి 175 పీపుల్ని మీటింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు పెట్టి నేను ఎలాగ వెళ్తున్నాను, మీరు కూడా నాకు కూడా రండి అని ఇది చెప్తాడు. డబ్బులు ఇస్తే వస్తారు వాళ్ళు. డబ్బులు ఇవ్వదు ఎందుకు వస్తారు వాళ్ళు? ఎవరు రారు. అసలే ముఖం వాడిపోయి కూర్చున్నారు. తీసేసిన తహసీల్దార్లాగా, తీసేసిన ఎమ్మెల్యే అంచేత తీసేసిన తహసీల్దార్. ఎందుకంటానంటే బాపు గారి బెదర్ పుట్టలేదు అప్పటికి. అందాలు రావడానికి సినిమాలో పెట్టాడు, అల్లు రావణ్ క్యారెక్టర్ అది. నాగేశ్వర గారి హీరో, లతా హీరో. చాలా మంచి సినిమా అది. ఈ గోదావరి రావణ్ క్రితం గోదావరి మీద తీశాడు సినిమా ఆయన, డైరెక్టర్ బాబు, అందాల రాముడు. అందులో అల్లు రావణ్ పేరు తీసేసిన తహసీల్దార్. తీత అంటాడు అనమాట. అస్తమాన్ని గుర్చేయని అంటాడు అనమాట. అల్లు రావణ్ గారు గొప్ప నటుడు కదా, ఆయనకి అలా పెట్టాడు. బాబు గారి సినిమాలో కంపల్సరీగా ఉంటాడు. బాబు గారి సినిమాలోను, విష్ణు గారి సినిమాలోను అల్లు రావణ్ ఉంటాడు. అది ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆశ బంధించగలరు కాబట్టి. సో అప్పుడు అందులో తీత, అప్పటి నుంచి మాకు కాలేజీలో ఉన్నాం అప్పుడు మేము. సో అప్పటి నుంచి నాకు అది తీత అంటాను అనమాట. తీత అంటే తీసేసిన తహసీల్దార్. అలాగే అంతాను ఆ తీసేసిన ఓడిపోయిన తొట్టి గ్యాంగ్ అంతా ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుణపాఠం. వాళ్ళందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేటండి. ఇవాళ నిన్న మీరు ఎందుకు వస్తాడు? మీరు అంతకుముందు తిన్నా కూడా రారు. పవర్ ఉంటే వస్తారు ఇక్కడ.
నీకు పవర్ ఉంటే వస్తారు, నీకు పవర్ లేనప్పుడు డబ్బులు ఇవ్వమంటారు అనమాట. డబ్బులు ఇచ్చి పెట్రోల్కి ఇచ్చి ఆడికి ఇచ్చి ఇటుకి అన్ని ఇస్తే వస్తారంటాడు. అవి ఇవ్వడానికి వెళ్ళి ఉన్నాయి కదా, డబ్బులు దొబ్బేసి ఉన్నాయి కదా, ఇస్తారు. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కూడా కొంత డబ్బులు బ్యాక్ తీసుకుంటే తప్పితే అతనికి బుద్ధి రాదు. అతను కల్పరేట్, వాళ్ళ అబ్బాయిని పెట్టేసి మొత్తం తినేశారు ఈ మీడియా పేరుతోటి. మేము ఒకసారి ఫోన్ చేస్తే మాకు సమాధానం చెప్పడే. స్టేట్ మాది కాదా, ఇది ఒకటిదేనా? వీఆర్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్. యాక్చువల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇద్దామని ఫోన్ చేసి వాట్సాప్లో పెడితే సమాధానం చెప్పట్లేదు. డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? నువ్వు ఒకటైన స్టేట్, జగన్ ఒకటిదైన స్టేట్, మాది కాదా? ఫిల్మ్ పీపుల్ మాది కాదా? నేను అదే అడుగుతున్నాను అనమాట. యాక్చువల్గా దట్స్ వేర్ ఐ వాజ్ వెరీ వెల్ అఫెండెడ్ అనమాట. చాలా అఫెండ్ అయ్యాను నేను యాక్చువల్గా. ఈజ్ నాట్ ఆన్సరింగ్. అతని నెంబరే అది, చూస్తున్నాడు, ఆన్సర్ చేయట్లేదు. వాట్సాప్లో ఇంకా ఉంది నా దగ్గర అది. అతనికి పంపించిన అన్నీ ఉన్నా కూడా వీ వాంట్ టు గివ్, మీకు ఆల్రెడీ చాలా బ్యాడ్ వచ్చేస్తుంది, మీకు ఇలా చేయండి అని చెప్పడానికి యాజ్ ఏ ఎనలిస్ట్ వెళ్దాం అనుకున్నాను. అండ్ యాజ్ ఎ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్. నేను వైఎస్ రాజశేఖర్ అతకన్నా గొప్పవాడు మీరు. సజ్జల రామకృష్ణారెడ్డి అతకంటే పెద్దవాడు నువ్వు వైఎస్ఆర్ కంటేనే. వైఎస్ఆర్కి ఐ వర్క్ ఫర్ 3 years. ఈ రోజు కూడా నేను వర్క్ చేశాను, మీ దగ్గరికి ఎవరు రాలేదు. లాస్ట్లో ఇంకా చాలా దరిద్రంగా చేస్తారు వాళ్ళు. అప్పుడు చెప్దామని ట్రై చేశాను, హృదయపూర్వకంగా చెప్దామని ట్రై చేశాను. దే డిడ్ నాట్ కమ్ టు ద లైన్. ఒక చెత్త డైరెక్టర్ని పట్టుకుని సినిమాలు తీశారు. ఏమైంది అది? ఆడు లేడు, నువ్వు లేవు ఇప్పుడు. అదేంది కదా. సో యూ డోంట్ నో ఎనీథింగ్. అందుకనే వాళ్ళకి దే డిజర్వ్ దిస్ ఫెయిల్యూర్. ఈ డిజాస్టర్ వాళ్ళందరికీ కావాల్సిన ఒక గుణపాఠం. కానీ మరీ అంత అలా రావటం అనేది తెలుగుదేశానికి కూడా గర్వకారణంగా ఉంటుంది. అది చాలా బ్యాడ్ ప్రజలకి. అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ ఉంటేనే వాళ్ళు 23 మంది అంతమంది ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు మాట్లాడారు. అయ్యంత పాత్ర ఆయన ఎవరు, ఇప్పుడు ఒక మినిస్టర్ అయ్యారు, ఎవరు ఆ పేరు మర్చిపోతాను, శ్రీకాకుళం నుంచి. అసలు మరి గట్టిగా మాట్లాడేవాడు అడుగుతారు. అపోజిషన్ ఉంది కాబట్టి జగన్ గవర్నమెంట్లో ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు మేము తక్కువ మంది ఉన్నామని ఎక్కడ షేమ్ అవ్వలేదే. వాళ్ళు మాట్లాడేసి అంతా మాట్లాడేసి ఆకలేసినప్పుడు వెళ్ళిపోయారు, వాకౌట్ అయిపోయారు. ఇంక చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన ఇన్సల్ట్ చేశారని చెప్పేసి మళ్ళీ సీఎంగానే అడుగుపెట్టి వస్తానని ఆయన వెళ్ళిపోయాడు. అది పర్లేదు, ఆయన లెవెల్కి ఆయన ఏజ్కి ఏదో కారణం చెప్పి వెళ్ళిపోవడం కరెక్టే. మిగతా వాళ్ళందరూ ప్రతిరోజు వెళ్ళిపోయారే. వెళ్ళి సరదాగా వెళ్ళేవారు అనమాట. వెళ్ళి కాసేపు వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడిపించి గెలికేసి ఎప్పుడు ఆకలేస్తూ ఉంటుంది మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఓకే, సో అలా చేయడానికి కూడా వీళ్ళకి లేదే. ఇంక బాయ్కాట్ ఏంటి? బాయ్కాట్ లేదు, గర్ల్ కాట్ లేదు, వాళ్ళకి ఏ కాటు లేదు. అంచేత వాళ్ళు మానేసినా వచ్చినా రాకపోయినా నోబడీ ఈజ్ బోదర్డ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రమ్మంటారు, వీళ్ళు వచ్చి కూర్చోండి అని. వీళ్ళు రారు. ఇప్పుడు ఎవడో ఉండాలి కాబట్టి మేబీ జనసేన కూర్చుంటుంది అపోజిషన్లో. అన్నీ వాళ్ళే చేస్తారు, ఏదో చేయాలి కాబట్టి 1-2 క్వశ్చన్లు అడుగుతారు. అర్థమైనప్పుడు అది యాక్చువల్గా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అని తలకాయ నొప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. వాళ్ళందరూ ఒకటే కదా. అయినా కూడా అపోజిషన్లో కూర్చోవలసి వస్తుంది. వితౌట్ అపోజిషన్ ఇది పెట్టకూడదు. దే షుడ్ బి సంథింగ్. వీళ్ళు అది కూడా దే లాస్ట్. షేమ్ అది. షేమ్ ఆన్ జగన్ అండ్ షేమ్ ఆన్ వైఎస్ఆర్సీపీ. దట్స్ ఇట్.